మెల్లని స్వరం. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థిస్తూ ఉన్నారా? ఏంటి ప్రతిరోజు ఇలా చేస్తున్నాను, కానీ నేను చేసే కార్యములు ఏవి సఫలం కావట్లేదు, నా జీవితంలో అద్భుతం జరగట్లేదని ఒకలాంటి చింత, బాధ ఎక్కడో నీ మనసులో మూలిగినట్లుగా నీవు ఉన్నావేమో. కానీ ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చూడండి, ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే, మనము ఎక్కడ ఏ క్షణములో ఒక్క సెకండు మనము బాధపడ్డా కూడా అక్కడ నిన్ను లేపి నిన్ను ధైర్యపరిచి నీకు మేలు చేయాలని ప్రతి క్షణము ప్రతి నిమిషము మనము కొన్నిసార్లు బాధపడుతుంటే గమనించలేరు, కానీ దేవుడు నీ ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా నీ బాధను నీ దుఃఖమును అర్థం చేసుకొని నువ్వెప్పుడు కృంగిపోవద్దని, ఎప్పుడు నువ్వు నిరుత్సాహపడద్దని, బలహీనముగా ఉండొద్దని ప్రతిరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి దానిలో కూడా ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆయన గాయపడిన హస్తము చాపి నీ వైపు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ధైర్యముగా ఉండండి. ప్రభు వాక్యమును చదువుతూ ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనైన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. ఈరోజు నీ జీవితంలో చాలా పరిస్థితుల్లో అనేక సార్లు అప్పు చేసి అప్పు తీసుకున్న వారి చేత అనేక రకములుగా మాటలు వారు మాట్లాడినప్పుడు చాలా బాధ, వేదనను అనుభవించావేమో. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అంటున్నాడు. నీ దేశం మీద అంటే నీ కార్యం మీద, నీ ఒక వ్యాపారం మీద, నీ చేతి పని మీద, నీ ఉద్యోగం మీద దాని కాలమందు వర్షము అంటే మంచి ఒక లాభము, నీకు సరిపడేంత ఇతరులకు ఇచ్చే అంతగా నిన్ను ఆశీర్వదించడానికి నీ కార్యమును సఫలపరుస్తాను అంటున్నాడు. నువ్వు చేసే ప్రతిదీ కూడా దీవెనకరముగా ఉండునట్లుగా, నువ్వు దీవించబడి తృప్తిపరచబడి ఇతరులకు కూడా ఇచ్చే స్థితిలో, అనేకులకు అప్పిచ్చే స్థితిలో ప్రభు నిన్ను లేవనెత్తాడట. దేవుని బిడ్డ, ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోయి చాలా వేదన అనుభవిస్తున్నావేమో, ఈ మాటను తీసుకొని, ఈ వాగ్దానమును తీసుకొని ధైర్యముగా ప్రభు సన్నిధిలో, ప్రభా ఇదిగో ఈ వాగ్దానం చేసావు కదా, నన్ను ఆశీర్వదించు అని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉండండి. ఖచ్చితంగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. మరలా చదువుతూ ఉండండి, ప్రభుతో మాట్లాడుతూ ఉండండి. మీ కష్టకాలములు, మీ దుఃఖ దినములు సమాప్తమైపోయాయి. మీ దుఃఖ దినములు సమాప్తము చేసి మీ నోటి నిండా నవ్వు మిమ్మల్ని సంతోష హృదయముతో ఉల్లాసముతో ఉండినట్లుగా ప్రభు చేయబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి. వాగ్దానమును మరలా చదువుతూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. ప్రభులో ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభులో ఆనందించండి. మనము దేవుని ఎదుట యథార్థముగా, నీతిగా, న్యాయముగా నడుస్తున్న క్రమములో ఖచ్చితముగా నీ ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, అయా నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు, ఉన్నతమైన కార్యములు చేయండి. అయా వారు చేయనదంతా సఫలపరచబడినట్లుగా వారు చేసు కార్యం అంతటిని మీరు ఆశీర్వదించండి. అయా వారికి మంచి ఉన్నతమైన స్థాయిని మీరు ఇవ్వండి ప్రభు. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి బిడ్డల స్టడీ దీవించబడినట్లుగా అయా నీ కృప వారికి తోడుగా ఉంచండి. అద్భుత కార్యములు జరిగించండి. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభు. అయా నీ బిడ్డలు ఇంకా ఎక్కడెక్కడ అప్పు తీసుకున్న స్థితిలో ఉన్నారో వారి అప్పు కొట్టివేయబడాలి. అప్పు ఇచ్చే స్థితిలోనికి నీ బిడ్డలు మార్చబడాలయ్యా. అయా వారి దరిద్రతను కొట్టివేసి అయా ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, ఘనత కలిగిన స్థితిలో నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఈరోజు ప్రభు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న అయా నీ బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు, మేలు పలుకుతున్నాం. గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించమని, ఆరోగ్యము, క్షేమము, సమాధానం నీ కృప వారిని అయా వెంబడించునుగా కానీ మహిమతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.